చూడండి డీమార్ట్లో ప్రొద్దుటూరుకి వెళ్ళాను కదా, కోడలు నేను డీమార్ట్కి వెళ్ళాము. అక్కడ కొన్న ఇవన్నీ ఇంకా చాలా కొనేదాన్ని, కానీ ఎందుకు కొనాలనిపించలేదు. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేంది మమ్మీ ఎంత బాగుంది చూడు. చిన్నది మన ఇంట్లో అది ఉంది కదా, రౌండ్ రౌండ్ది సకిలెంట్, ఆ ప్లాంట్ వేస్తా దీంట్లో. చాలా బాగుంటుంది డైనింగ్ దగ్గర అట్లా పెట్టుకోవడానికి. ఇది 99 రూపీస్ ఓన్లీ. ఇక్కడే ఉంది చూడండి, బాగుందా, నైస్నా. ఇది సిరామిక్. నెక్స్ట్ ఇది మామయ్యకు పాలు పోసుకొని తాగు, ఇది చాలా బాగుంటుంది. ఇట్లా పోర్ చేసుకొని తాగడానికి, పాలు గ్లాసులో వేసుకొని అని చెప్పి మా కోడలమ్మాయి ఇది కొనిచ్చింది వాళ్ళ మామయ్యకి. 119, చాలా బాగుంది కదా, చూడండి. నెక్స్ట్ నాకెంతో ఇష్టమైన 3 కప్స్ ఉండాలి. 3 పెట్టానే, 2 వచ్చినాయి. ఓకే. నాకు ఇలాంటివన్నీ సెరామిక్ చాలా ఇష్టం, కానీ ఇది సెరామిక్ కాదు, అలాంటిదే. 22 రూపీస్ అంట ఈచ్. ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. చట్నీ చాలా బాగుంటుంది, పల్లీ చట్నీ, అలా చట్నీలు వేసుకోవడానికి ఇవి. ఇది నాకు భలే నచ్చేసింది, బుజ్జిది. చూడండి గ్రేటర్ ఎంత బాగుంది కదా, బుజ్జి గ్రేటర్. ఇక్కడేమో ఆలూ చిప్స్, బనానా చిప్స్ అట్లా చేసుకోవడానికి ఉంది. ఇక్కడేమో అల్లము అట్లా మనం టీలోకి తురుము వేసుకోవడానికి ఒక టైప్ ఆఫ్, అంటే ఇది వేరే దానికోసమా. ఇదొక రకము, ఇదొక రకము. చాలా బాగుంది కదా, గ్రేట్. ఇది వచ్చేసి 45 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ బత్తీలు పౌడర్ కింద పడుతుంది కదా దేవుడి దగ్గర, బత్తీ స్టాండ్ అన్నమాట. ఇందులో పెట్టేస్తే బత్తీలు మొత్తం పౌడర్ కింద పడకుండా మొత్తం ఇందులోనే ఉంటుంది, క్లీన్ చేసుకోవడం ఈజీ. అందుకు ఇది కూడా 39 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ దీని పేరు ఇది కదా, టోన్. ఇది 99 రూపీస్. పూరి, వడలు ఇలాంటివన్నీ మనం డీప్ ఫ్రై ఐటమ్స్ ఉంటాయి కదా, అవి ఇలా పట్టుకుని చికెన్ కబాబ్స్ ఇట్లాంటివన్నీ ఇలా పట్టి ఇలా తీయడానికి చాలా బాగుంటుంది కదా. ఇదేమో మనకు చాలా బాగా గ్రిప్ ఉంటుందన్నమాట ఇది, అందుకు ఇది కొన్నా. ఇది కూడా అంతే, ఎంత 99 రూపీస్ ఓన్లీ. సిలికాన్ అన్నమాట ఇది, వేడి పెట్టినా కూడా ఏం కాదు. నెక్స్ట్ టూత్ పిక్స్, అంటే పళ్ళను గుచ్చుకోవడానికి అయితే కాదు నేను కొన్నది. నేను స్వీట్ కార్న్తో క్రంచీ స్వీట్ కార్న్ చేస్తాను, దానికోసం ఎన్ని ఉన్నా మా ఇంట్లో టూత్ పిక్స్ అయిపోతూ ఉంటాయి, దానికోసం కొన్నా. ఇవి బాగా సన్నగా ఉంటే కొన్నా. ఓకే. నెక్స్ట్ చిన్న విస్కర్ ఉంది, కానీ ఎక్కడో అర్జెంటు కనపరాదు కదా అనేసి మళ్ళీ ఇది కనిపిస్తే మా అమ్మాయి మన అడిగింది, వాళ్ళ వదిన వాళ్ళ ఇంట్లో ఉంటే చాలా బాగుంది మమ్మీ అని. 29 రూపీస్. ఇది బాగుంది కదా, తీసుకున్నా. నెక్స్ట్ ఇయర్ బడ్స్, ఇవి టులిప్స్ వాళ్ళవి, ఎప్పుడు ఇవే కొంటాను నేను, బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఇవి కూడా మనకు ఎంత పడ్డాయి, ఎంతో పడ్డాయి చూడు, ఎంత పడ్డాయి, 110 పడ్డాయి ఇవి టులిప్స్ ఇయర్ బడ్స్. నెక్స్ట్ నాకెంతో ఇష్టమైంది ఇలాంటివి, ఆరెంజ్ మిఠాయి. ఆరెంజ్ మిఠాయి నాకు చాలా ఇష్టం. మ్యాంగో బైట్స్ కూడా కొన్నా ఇలాంటివే. మా మనవడు గ్రానీ నాకు ఇచ్చేయి, నాకు ఇష్టము అన్నాడు. ఓకే నాన్న తీసుకో, ఏది కావాలి అంటే వాడు కచ్చా మ్యాంగో కావాలన్నాడు. సరే నాకు ఇదే ఎక్కువ ఇష్టం, సో నేను వాడికి అది ఇచ్చి నేను ఇది తీసుకున్నా. నెక్స్ట్ ఈ క్లిప్స్, నా జుట్టు కొంచెం పలచన అయిపోయింది, సో పెద్ద పెద్దవన్నీ జారిపోతున్నాయి, అందుకే ఇవి కొన్నా. 2 బాగున్నాయి కదా, చిన్నవి బుజ్జి బుజ్జివి. ఇది 79 రూపీస్ అంతేనమ్మా, 79.
అంటే 80 రూపీస్ అనుకోండి, అంటే ఒక్కోటి 40 రూపీస్. ఓకే, నెక్స్ట్ ఈ క్లిప్లు మా అమ్మాయి కోసము. ఇవి 2 కలిపి 35 అంతే, 2 కలిపి 35 ఏమో, నాకు కరెక్ట్ తెలీదు, చూడాలి. అదనమాట. నెక్స్ట్ ఈ రబ్బర్ బ్యాండ్స్ మా ఇంట్లో ఎన్నున్నా మా ఇంటికి వచ్చే పిల్లలు ఒక్కటి ఉన్ని అన్నీ తీసుకెళ్ళిపోతారు పెట్టుకొని, జడలు వేసుకొని. కాబట్టి ఒక్కటి కూడా కనిపించదు, అవసరానికి ఎన్నున్నా. అందుకే 1, 2, 3 ఒకటే మోడల్ కొన్నా. ఒక్కొక్కటి 35 రూపీస్ ఈచ్. ఇవేమో కొంచెం డిఫరెంట్గా చిన్నవి, అంటే ఎప్పుడన్నా జడ అల్లుకొని కింద వేసుకోవడానికి, అంత లావుటి వేస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని ఇది ఒకటి 35 రూపీస్ అని ఇది కొన్నా. నెక్స్ట్ నాకు ఎంతో నచ్చేసినాయి ఇవి, చాలా బాగున్నాయి చూడండి. సాస్ ప్యాన్ లాగా ఎంత బాగుంది కదా. ఇది బుజ్జిది, లేవు ప్రొద్దుటూరులో బాగుంది, అంటే కొత్తగా వచ్చినట్టుండే. ఇది మనము టీ చేసుకోవచ్చు అండి, దీంట్లో సాస్ ప్యాన్ లాగా కూడా వాడుకోవచ్చు, చాలా బాగుంది. 75 రూపీస్ ఒక్కొక్కటి. ఇది 175 రూపీస్, ఇది 175 రూపీస్. ఇది కూడా చాలా బాగుంది కదా. ఇది కూడా అంతే. ఇది ఆమ్లెట్ వేసుకోవచ్చు అండి దీంట్లో, ఇది ఆమ్లెట్ వేసుకోవచ్చు. ఇది 175 రూపీసే. ఇదిగోండి 75 కాదండి, 179, అంటే 180 అనుకోండి, ఒక్కోటి 180. కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి, స్టాండర్డ్గా ఉన్నాయి, చాలా గట్టిగా ఉన్నాయి, చాలా గట్టిగా ఉన్నాయి. ఇది ఆమ్లెట్ నీట్. ఇండక్షన్ మీద వస్తుందా? రాదు, ఇండక్షన్ బేస్ కాదు, ఇండక్షన్ మీద వచ్చేలాగా లేదు. రౌండ్స్ ఉంటేనే ఇండక్షన్ పైన వస్తాయి. ఇదేమో మనము ఇది బంగాళదుంప, ఒక 2-3 బంగాళదుంపలు, క్యారెట్ ఫ్రై, బీట్రూట్, కొంచెం భిండి ఫ్రై, ఇలా కోడిగుడ్డు తాలింపు, పొరట్టు చేస్తాం కదా, అలాంటివన్నీ వేపుకోవడానికి చాలా బాగుంది. తర్వాత మనం కాజు కిస్మిస్, అదేందుకు అట్లా కదుపుతాండం, కాజు కిస్మిస్ నెయ్యిలో వేపి మనం బెల్లం పొంగలి పాయసంలో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. అది హల్వాలలోకి అవన్నిటికీ. అందుకని 3 షేడ్స్ ఇంకా ఉండినాయి చాలా ఇలాంటివే, ఇదే కలరు, సేమ్ కంపెనీ, ఇంకా చాలా షేడ్స్ ఉండినాయి. కానీ ఒకేసారి అన్ని ఎందుకులే అనేసి నేను ఇవి కొన్నా అనమాట. చాలా బాగుంది కదండి, చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో, ఇక్కడ కూడా చాలా బాగుంది. సో ఇవన్నమాట మా హాల్, చూడండి బాగుందా. ఇది మా డీమార్ట్ హాల్, చాలా బాగున్నాయి. డీమార్ట్లో ప్రొద్దుటూరులో కొత్తగా పెట్టారంటే, కొత్తగా అంటే ఒక 7 months అలా అయింది, కానీ చాలా బాగున్నాయి, నాకు నచ్చాయి. ఇంకా మనకు సరుకులు అన్నీ కూడా బాగున్నాయి, కానీ నేను వద్దు ఏమని ఇవి మాత్రం తెచ్చుకున్నా, చాలా తక్కువ తెచ్చుకున్నా. ఫస్ట్ టైం నేను మామూలుగా డీమార్ట్కి వెళ్తే ఒక 3 బ్యాగులు ఫుల్ అవ్వాల్సిందే, అలాంటిది చాలా తక్కువ, వద్దు అని తెచ్చుకున్నా. ఓకేనా? ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలి, ఇలాంటి వీడియోలే కావాలా ఒకసారి చెప్పండి. షాపింగ్ వీడియోస్ ఇలా కావాలంటే చెప్పండి, నేను చేస్తాను. తప్పకుండా నా ఛానల్ని RRV by మాధురి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.